మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. వాళ్ళ హస్బెండ్ లవర్ ఇద్దరు ఉన్నారు, పిలుస్తాను రండి. ఇందులో వర్షిణి గారి భర్త ఎవరు, లవర్ ఎవరండి? మీరు లవరా? నీ పేరేంటి బాబు? కిరణ్ సార్. ఇతను కిరణ్, అతని పేరు ప్రణయ్. ఏం బాబు ఈ మహాతల్లి కోసం 7 years నుంచి వెయిట్ చేస్తున్నావా? ఏం మనుషులు. కాదమ్మా, అమ్మాయికి పెళ్లి అవుతుందని తెలుసు, ఆ అమ్మాయి అంటే ఇంట్లో చెప్పలేకపోయింది. నువ్వన్న వాళ్ళ ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకోవచ్చు కదా. పెళ్ళైన తర్వాత ఇది తప్పనిపించట్లేదా నీకు? అనిపించలేదు మేడం. అనిపించలేదా? అమ్మాయి ఇష్టం మేడం. అదే, అలాంటప్పుడు ఇంటికి వెళ్ళి మాట్లాడి చేసుకోవాల్సింది కదా. చెప్పలేదు ఆమె. నువ్వు చెప్పొచ్చు కదా నీకు అంత ఇష్టం ఉన్నప్పుడు. కాదమ్మా, పెళ్ళి ఇప్పుడు ఆ పిల్లడు నీకు పుట్టాడా ఆయనకి పుట్టాడా? సారీ, ఈ ప్రశ్న పదే పదే అడగవలసి వస్తుంది, ఎందుకంటే కనుక తప్పట్లే. ఎందుకంటే ఆ అమ్మాయి ప్యారలల్గా ఇద్దరితో పాటు ఉంది కాబట్టి ఆ ప్రశ్న అడగకూడదు అనుకున్నా కూడా. అంటే నీకైతే తెలుస్తుంది కదా, ఆవిడ నీకు నిజం చెప్తుంది, మాకెవరికి చెప్పదు. వాళ్ళ పిల్లాడా నీ పిల్లాడా తెలీదా? సార్ మీరేమనుకుంటున్నారు? నా పిల్లాడే అనుకుంటున్నా. సూపర్. సో మీ పిల్లాడే అనడానికి అందరూ ఓటేస్తున్నట్టే. ఓకే. సో వాళ్ళతో అప్పుడప్పుడు రిలేషన్ అన్నట్లు మాటలు అయితే మాట్లాడుకుంటున్నారు. సైమల్టేనియస్గా మిమ్మల్ని చంపేసి కలిసి ఉండడం, లేదా మీ ముగ్గురు కలిసి ఉండడం. ఎందుకు ముగ్గురు కలిసి ఉండడం? మీ ఆస్తి కావాలా, లేకపోతే శాలరీ కావాలా? నువ్వేం పని చేయవా? భార్య కావాలంటే మేడం. మీకు భార్య కావాలా? ఇంత తెలిసిన తర్వాత కూడా భార్య కావాలా? మరి సూసైడ్ ఎందుకు చేసుకున్నారు సార్? వాళ్ళే అంటున్నారు మేడం. వాళ్ళంటే మీరు చేసేసుకుంటారా? అసలు నాకేం మాట్లాడుతుంది, నాకు మాటలు రావట్లేదు అసలు. అదే అర్థమవుతుంది మాకు కూడా, మీకేం పని చేయట్లేదని. కాదు, అసలు మీ భార్యతో పాటు ఇన్ని సంవత్సరాల పాటు ప్రయాణం ఎలా ఉంది? ఈవిడ ఫస్ట్ టైం ఎప్పుడు నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, మన అందరం కలిసి ఉందాం అన్నది ఫస్ట్ టైం ఎప్పుడు చెప్పింది? అంతే మేడం, నాకు లవ్ మ్యారేజ్ కాదు కానీ మా భార్య అంటే నాకు చాలా ఇష్టం. అవును, భార్య అంటే నీకు ఇష్టం. కాకపోతే ఆమె ఇలా తప్పు చేస్తాను నేను అనుకోలేదు. దానివల్ల నా మైండ్ అనేది మొత్తం అప్సైడ్ అయిపోయింది. ఇప్పుడు నా మైండ్లో తిరిగేదల్లా ఏంటంటే ఇంటికి వెళ్తే ఏం జరిగిద్దా అన్న ఒక ఊహ తప్ప ఇంకా వేరేదేం ఆలోచన రావట్లేదు. ఏం జరుగుతుందంటే ఒప్పుకుంటే ఒక ప్రాబ్లం, ఒప్పుకోకపోతే మీ ప్రాణాలే పోతాయి, అంతేనా? అదేనా భయం? అవును సార్. ఒప్పుకుంటే ఈ చండాలం చూడాలి, ఒప్పుకోకపోతే మీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఏం చేయాలో అది మీరే చేయాలి మేడం. మీకేమనిపిస్తుంది? నాకు భార్య కావాలని ఉంది. మీకు భార్య కావాలంది, మరి భార్యతో పాటు ఆయన కూడా వస్తాడు, ఓకేనా మరి మీకు? అట్లయితే ఏమయ్యా మీరు అంత అమాయకంగా ఉండకండి. మీరు బయటికి వెళ్ళి జాబ్ చేస్తున్నారు కదా, మినిమం కామన్ సెన్స్ తో ఆలోచించండి. భార్య అలా చేస్తున్న తర్వాత కూడా భార్య కావాలంటున్నారు, మరి ఆయన కూడా తీసుకెళ్ళండి, ముగ్గురు కలిసి ఉండండి మరి హ్యాపీగా ఇంట్లో. అలాంటి ఒక వ్యక్తిని మోసం చేయాలనుకున్నారా మీరిద్దరు? అతను ఎంత ఇన్నోసెంట్గా ఉన్నాడు, ఎంత మంచిగా ఉన్నాడండి. మీకు అడ్డు ఉండకూడదని అతను సూసైడ్ అటెంప్ట్ చేశాడు. బాబు హీరో ఏదో చెప్తున్నా ఏంటి? మేము 7 years నుంచి లవ్ చేసుకుంటాం. నీ అంతే కదమ్మా, బొందలో ఏంది లవ్ చేసేది? ఒంగోబెట్టి గుద్దేవాళ్ళాక సిగ్గులేదా నీకు? పబ్లిక్ వేదిక మీద అందరూ కష్టం కలగకూడదని ఆయన సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు. తల్లి మాకు బాధేస్తుంది. మీ ఆయనతో ఈ 7 సంవత్సరాల్లో వచ్చిన ఒక్క ప్రాబ్లం చెప్పు. మంచోడు. మంచోడే సార్. అది ప్రాబ్లం. మంచితనం ఎక్కువైతేనే కూడా ప్రాబ్లం. మీలాంటి లేడీస్ మంచోడు, శాలరీ తెచ్చి నాకే ఇచ్చేస్తాడు, రూపాయి కూడా ఖర్చు పెట్టాడు మేడం. అదే అన్ని మంచితనం తండ్రి లేని పిల్ల కదా అని చెప్పి ఇంత జాగ్రత్తగా పెంచితే కనుక వీళ్ళు వ్యవహారం చూడండి. పోనీ నేను ప్రయత్నం చేశానండి, మా అన్నయ్య ఎన్నిసార్లు ఒప్పించాలనుకున్నా ఒప్పుకోలేదు, నా ప్రేమ చంపుకోలేక నేను అలాగా దిగమింగుకున్నానండి, అన్నయ్య గురించి వేరే పెళ్లి చేసుకున్నానంటే కూడా అది కూడా అన్యాయమే. కానీ అట్లీస్ట్ ఒక డిస్కషన్కి ఒక అవకాశం ఉంటుంది. అసలు రిక్వెస్ట్ లేదు, ప్రపోజల్ లేదు, ఏమీ లేదు. బ్యాక్గ్రౌండ్లో లవ్ స్టోరీ అంట, ప్యారలల్గా పెళ్ళి అంట. ఇప్పుడు పుట్టింటి వైపు పెద్ద అన్యాయం లేదు, భర్త మంచోడు. నిర్ణయాలు కాదండి ఇవి, నిర్ణయాలు అనరు, ఇవి నేరాలు అంటారు. నిర్ణయాలు ఇవి, జీవితాలు సర్వనాశనం. మాకు ఒక మాట చెప్తే అప్పుడే మేము పెళ్లి చేద్దాం. కొడుకున్నాడు, ఎవరిని చూపెడుతుంది? వీళ్ళిద్దరిలో తండ్రిని ఆ కొడుక్కి ఎవరిని చూపెడుతుంది? ఆ అబ్బాయికి తెలియదు అంటున్నాడు, ఈ అబ్బాయికి నాకు తెలియదు అంటున్నాడు, ఆవిడ అసలు అయ్యమయం నాకు తెలియదు అంటున్నారు. ఎవరు తండ్రి? భయంకరంగా లేదు సిచ్యువేషన్. ఆ అబ్బాయి భవిష్యత్తు భయంకరంగా లేదా? దారుణం నాన్న. ఒక కట్టుకున్న భర్తకి ఇంటికి వెళ్తే భార్య ఉంటుందా ఉండదా, వెళితే నాకు ప్రాణం ఉంటుందా ఉండదా, నా పిల్లోడికి తల్లి ఉంటుందా ఉండదా, ఆ భయంతో ఇంట్లోకి వెళ్తున్నాడట. నీకు సిగ్గుండాలి కదమ్మా. ఆవిడంటే పనికి మాలింది, ఓకే, పెళ్ళయింది, భర్త ఉన్నాడు, పిల్లాడున్నాడు. నువ్వు ఇంకో అమ్మాయిని చేసుకుని హ్యాపీగా ఉండొచ్చు కదమ్మా. ఇట్లాంటి పనికి మాలినోళ్ళు ఎందుకు నీకు? మీ ఇంట్లో అమ్మా నాన్న ఎవరు లేరా చెప్పడానికి నీకు? వాళ్ళకి తెలుసా ఈ భాగవతం అంతా? ఫోన్ చే. ఇప్పుడు ఈవిడ భర్తను వదిలేసి వస్తుంది, మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటే మీ అమ్మ నాన్న ఆవిడని యాక్సెప్ట్ చేస్తారా? ఫోన్ చేయి, వాళ్ళకి తెలియాలి. ఎందుకంటే అబ్బాయి బతికి యువతలకు వచ్చాడు. చేద్దామా మీ పేరెంట్స్కి ఫోన్? చేద్దామా కదండి, చెయ్యాలి మేడం. అతని క్యారెక్టర్ 7 years నుంచి ఒకళ్ళ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తూ తిరుగుతున్నాడు. ఇంకా పైగా నాకు ఆ అమ్మాయి కావాలంటే అంటున్నాడు.
అదే నమ్మి ఆ మహాతల్లి భర్తను చంపడానికో లేకపోతే భర్తను వదిలించుకోవడానికో లేకపోతే ఓ బాబోయ్ ఎంత దారుణం. పోనీ అలా కావాలన్నప్పుడు నువ్వు అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోవచ్చు కదయ్యా. వీళ్ళింట్లోనే ఉండాలని నువ్వు కూడా ఎందుకు ఒప్పుకున్నా? అమ్మాయి కంటే బుద్ధి లేదు, సిగ్గు లేదు, ఇంకెన్ని బూతులన్నా తిట్టుకోవచ్చు. నీ బుద్ధికి ఏమైంది? రూమ్ మరి నీకు అలా- తీసుకుని ఆ? రూమ్ తీసుకొని ఉంటున్నాం ఆధార్. రూమ్ తీసుకొని ఉంటున్నారా? మీ ఇద్దరు విడిపోయారా నువ్వు మీ ఆవిడ? మధ్యాహ్నం నాతో ఉంటుంది, ఈవినింగ్ ఆయన. సిగ్గులేదా నీకు? నీ లవరే కదా. ఆయన చెప్తున్నా నిజాలేనా? మధ్య మధ్యలో అక్కడ రూమ్కి వెళ్తుంటావా? బో ఓహో, పాపం. ఏంటమ్మా అక్కడ ఎంత దూరం ఆ రూము మీ ఇంటి నుంచి? ఏమయ్యా నీకు 7 ఏళ్ల నుంచి తెలియలేదా? ఆ అమ్మాయి చెప్తే తప్ప కనిపెట్టలేదా? అలా ఇది దాన్ని అంతలా నమ్మేసావా భార్యని? పోతున్నాను తప్ప అది ఇలా ఏం చేయాలో రూములు అర్థం తీసుకుంటూ కాక కిరణ్ ఈ రూములు తీసుకుంటూ ఇలాగా డబుల్ కాపురం చేస్తుందని మీ భార్య నీకు ఎప్పుడు తెలిసింది? ఆవిడ చెప్తేనే తెలిసింది. 3 years బ్యాక్ తెలిసింది సార్. 3 years బట్టి ఈ ఘోరాతి ఘోరం చూస్తూ భరించావా? సార్ సూసైడ్ అటెంప్ట్ చేసినప్పుడు అందుకే కదా. మొన్న బ్లాక్ మెయిల్ చేయడం ఇన్ని కోసం మంత్స్ భయపడి మొన్న silent. సూసైడ్ అటెంప్ట్ అని చెప్పాడు. ఎప్పటి నుంచి కిరణ్, ఎప్పటి నుంచి నీకు తెలిసింది వీళ్ళు ఆవిడ ఒక్క కాపురం అక్కడో చోట మధ్యాహ్నం అక్కడ రాత్రి నీ దగ్గర ఉంటుందన్నది? 6 నెలలు పైన అప్పుడు తెలిసింది. 6-7 months సార్. మరి అప్పుడు ఏమో అడగలేదా? కోపం రాలేదా నీ భార్య మీద? అడిగాను సార్. నిలదీసావా? అడిగావా ఏడ్చావా? నువ్వు అడిగి కొట్టేవాళ్ళ లేవు, కాళ్ళ మీద పడి ఏడ్చేవాళ్ళ మా ఇంట్లో వాళ్ళకి చెప్తే విడాకులు తీసుకుందాం వచ్చి మాట్లాడాను అన్నారు. ఈ అమ్మాయికి ఆ మాట చెప్తే నువ్వు విడాకులు తీసుకుంటే నేను బతకనియేమో అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళ అన్న ఊరుకోడు. సో మీరు సొసైటీ కోసం మీరు కావాలి, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు పరువు ఉమ్మేయకుండా ఉండడానికి మీరు కావాలా, ఆవిడ ఎంజాయ్మెంట్కి ఆయన కావాలా? కిరణ్ మంచితనం చేతకంతనం అవ్వకూడదు. నువ్వు మంచోడువా అమాయకుడువా అసలు నీకు బ్రెయినే పని చేయట్లేదో నాకు అర్థం కావట్లే. అంటే సార్ నేను ఎక్కడికెళ్ళో వచ్చాను, నాది రాష్ట్రం కాదు, అయినా వాళ్ళు నన్ను నమ్మి పిల్లని ఇచ్చారు. ఏదైనా అయితే వాళ్ళ ఫ్యామిలీకి ప్రాబ్లం అవుద్దేమన్న ఒక ఉద్దేశంతో నా అంతటి నేను ఒక డిసిషన్. సార్ మీరేమనుకుంటున్నారు సార్? ఈవిడ ఆయనతో బాగా ఉంటుందా ఈయనతో బాగా ఉంటుందా? మాకు తెలిసి మా బావతోటే మంచిగా ఉంటుంది మేడం ఉంటుందని మీరు అనుకుంటున్నారు. అనుకుంటాను. భర్తతో కాపురం చేస్తూనే సైడ్గా ఒక రూమ్ తీసుకొని కుదిరినప్పుడల్లా లవర్ దగ్గరికి వెళ్తుందట. ఆ అమ్మాయి ఒప్పుకుంటుంది, అతను ఒప్పుకుంటున్నాడు. మరి అలా ఏ నమ్మకంతో మేము వీళ్ళిద్దరిని కలపగలుగుతాం చెప్పండి? ఆ అమ్మాయి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తుంది ఆయన్ని. నాగరాజు గారు, మేము అవసరమా ఈరోజు ఈ వేదిక మీద? మీరు సరిపోరా మీ చెల్లెల్ని? తండ్రి లేకుండా మీరు పెంచారు, భయం ఆ మాత్రం భయం భక్తి గౌరవం ఏమీ లేవా మీ చెల్లికి మీ మీద? అంత కనికరం లేకుండా ప్రవర్తిస్తుందా? 2 చెంపలు పగలగొట్టి ఏంటి నువ్వు చేసేటటువంటి పరువు తక్కువ పని అని చెప్పి మీరు నిలదీలేరా? మేము అవసరమా ఈరోజు ఇక్కడ? ఆ స్టేజ్ దాటింది కాబట్టి నేను ఎక్కడ మీ దగ్గరికి దాటింది సార్? ఎక్కడ దాటింది? అమ్మాయి మడల దాకా వెళ్తుంది కదా. ఎక్కడ దాటింది? ఇప్పుడు మా బావని చంపుతున్నాను బెదిరించుడు. అదే ఆ స్థాయి చెల్లిని మీరు ఎప్పుడన్నా చూసారా మీ జీవితంలో? చూడలేదు మరి ప్రణయ్ ఏమైనా స్టెరాయిడ్స్ ఇంజెక్ట్ చేస్తున్నావు అమ్మాయికి రెగ్యులర్గా, డ్రగ్స్ కానీ ఏమన్నా? మరి ఏంటి అంత భయంకరంగా ఎవరు చూడనటువంటి ఆ ఆడది అలా మారిపోయింది సడన్గా? ఇష్టంతో మారిపోయింది. నువ్వు హీరోలా మాట్లాడుకో. పోనీ అమ్మాయిని తీసుకెళ్ళిపోయి పెళ్లి చేసుకో. నువ్వు ఇద్దరు సపరేట్గా ఉండండి, ఇన్ని వదిలేయండి. పెళ్లి పెద్దల్లాగా ఫస్ట్ మీ పేరెంట్స్ని పిలు. అసలు మేము మాట్లాడేది కాదు. నువ్వు వీళ్ళ కుర్రోడు ముగ్గురితో ఎప్పుడైనా మాట్లాడొచ్చు. ఫస్ట్ మీ పేరెంట్స్ తోటి మీ ఇంటి వాళ్ళతో నా ఫోన్ కలిపి ఫోన్ తీసారు. ఇప్పటి వరకు పెళ్లి చేసుకోకుండా ఎందుకున్నావు? ఎన్ని సంబంధాలు వచ్చినాయి, ఎన్ని కొట్టి పారేసావు? చేద్దాం మీ పేరెంట్స్కి ఫోన్. నా నంబర్ చెప్పు. అది ఇక్కడ ఉండదు మేడం, కాలంలో ఉంటుంది. ఎక్కడున్న ఫోన్ లో మాట్లాడొచ్చమ్మా? ఫోన్ కనెక్ట్ ఏ అవ్వని ప్రాంతాలు కంట్రీలో ఏం ఉన్నా కాదు. మాట్లాడవచ్చు. ఏ కంట్రీలో ఉన్నారు చెప్పు. ఎవరు బుద్ధి చెప్పాలో వాళ్ళు బుద్ధి చెప్తారు. వేరే దేశంలో ఉన్నారా? ఏమా మీ అత్తగా మా వాళ్ళ ఫోన్లు చెప్పమ్మా. నోరు మెదపట్ల ఏమా వీళ్ళిద్దరిని జైలు అందరినీ పంపించి పిలుద్దాం. అంటే ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళు ఇరువైపుల పెద్దలు ఎవరు లేరు, పెద్దల్ని పిలుద్దాం. మీ అత్తగారు మామగారిని పిలుద్దాము. మీకు నీ లెక్క ప్రకారం నీకు కాబోయే అత్తగారు మామగారిని కూడా పిలుద్దాం. అంటుంది బాబోయ్. ఓకే అంటే దేనికి ఓకే? వాళ్ళందరినీ పిలిచి పంచాయతీ పెట్టాలని బాగోతా. అందరినీ పిలిచి మేము ముగ్గురు కలిసి ఉంటామని చెప్తావా? చెప్తాను. అబ్బా, నీకు ఓకేనా ముగ్గురు కలిసి ఉండటం? నువ్వు అద్దంలో చూసుకుంటే నీకు చేతులు ఏమా మీ అమ్మ నాన్న ఒప్పుకుంటారా? ఒప్పుకో. నీకైతే బ్రెయిన్ వద్దు బాబు బతికిచ్చా. ఆహా, నువ్వు నీకు ఓకేనా? మధ్యాహ్నం నీతోని సాయంత్రం ఆయనతో నీకు ఓకేనా? ఓకే కదమ్మా ఇప్పటిదాకా. ఇప్పుడు ఎందుకు ఓకే కాదు కొత్తగా? ఇప్పటి వరకు తెలియదు కదా మేడం వీళ్ళకు. ఇప్పుడు ఆయన తెలిసిపోయింది కాబట్టి మీకు అది చాలా అడ్డుగా ఉంది తెలియటం. ఆయన లేకపోతే ఆయనే అడ్డా. అతనైనా చచ్చిపోవాలి, లేదంటే అందరైనా కలిసి ఉండాలి. అంతే, ఈ 2 ఆప్షన్స్ ఇస్తుంది. నువ్వు నిజంగా ఆవిడ అంత ప్రేమించుంటే మీ ఆయన వదిలేసి పదా మనం వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం అనేటోడి. నువ్వు ఆ టైప్ ఏం కనిపించట్లా. లేదు నేను చెప్పిన ఆధార్ చెప్తే మా ఆయన మంచోడు అని చెప్పింది. మా ఆయన మంచితనాన్ని నువ్వు ఉద్ధరిస్తున్నావా అక్కడ కూర్చొని? సింపుల్గా నాకు ఒకటి అర్థం కాలేదమ్మా. ఒకటి ప్రాబ్లం నెంబర్ 1 ఏంటంటే కనుక మీ అన్నయ్యకి ఎందుకు నీ లవ్ స్టోరీ సీక్రెట్గా పెట్టావు అనేది. అది నాకు అర్థం కావట్లేదు, చూసే ప్రేక్షకులకు కూడా ఎవరికి అర్థం కాదు. ఎందుకు మీ అన్నయ్య అంత స్ట్రిక్ట్ మాస్టర్ ఏం కాదు, నిన్ను అంత డిసిప్లినరీన్ ఏం కాదు, నిన్ను చావు బాధ ఎప్పుడు బాధలేదు. ఓకే, నువ్వు తీసుకొచ్చేటటువంటి ఒక్క లవ్ స్టోరీ చెప్తే కనుక అప్పుడే ఒప్పుకుంటుంది. ఇది అర్థం కావట్లేదు. రెండోది ఏంటంటే కనుక సింపుల్గా ఇతను కిరణ్ చాలా మంచోళ్ళ అనిపిస్తున్నాడు. ఏమయ్యా నీతో నాకు కుదరట్లేదు, లెట్ us సే గుడ్ బై టు ఈచ్ అదర్, లెట్ us టేక్ డైవర్స్ అని చెప్పి ఒక మాట అనేసి ప్రణయం చేసుకోవచ్చుగా.
కలిసి ఉండటం అనే కాన్సెప్ట్ ఎందుకు? ఎవరిని సాటిస్ఫై చేయడానికి ఆ కాన్సెప్ట్? ఎవరిని ఉద్ధరించడానికి? అది కూడా అన్నయ్య అంటే భయం అని అంటావా? నువ్వు అంత భయపడేదాన్ని ఇంత బరి తెగించావు కదా ఇక్కడ కూర్చుని పబ్లిక్గా. అటువైపు ఇటువైపు తల్లిదండ్రులు తీసుకురండి, పబ్లిక్గా మేము ముగ్గురం కలిసి ఉంటామని చెప్తానని అంటున్నావు. ఎందుకు చెప్పలేదు? కిరణ్కి ఎందుకు డైవర్స్ అడగలేదు నువ్వు? నాకు ఒక లవ్ స్టోరీ ఉంది, నీతో కుదరట్లేదని ఎందుకు చెప్పలేదు? అంటే సొసైటీ పరంగా ఒక పెళ్ళి అనేటువంటిది కాపాడాలి, లవర్ మాత్రం శాశ్వతంగా అక్కడే ఉండాలి. అట్లయినా ఒక ఇంట్లో ఉంటే ఆయన ఏమని సమాధానం చెప్తుంది? ఫ్రెండ్ అని చెప్తుందా, లవర్ అని చెప్తుందా, సెకండ్ హస్బెండ్ అని చెప్తుందా? టూ మచ్ ఉంది. కిరణ్ రోల్ ఏంటమ్మా నీ జీవితంలో? ఏటీఎం కార్డు అంతేనా? బట్టలు ఉతకటానికి, గిన్నెలు కడగటానికా? మీ ముగ్గురు కలిసి ఉంటే అతని పని అదేనేమో, ఇంట్లో ఉన్న పని అమ్మాయిని కూడా మానిపించేస్తావేమో నువ్వు.